పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికపై టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. అయితే ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ప్రకటన ఏమైందంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరపతినేని. పోలీసులే కిడ్నాప్ చేయటం, కౌన్సిలర్ ఇళ్లకు వాళ్ళని బెదిరించడం, మీ మీద కేసులుంటాయని పిలిపించుకొని వాళ్ళని మీరు మారకపోతే, పార్టీ మారకపోతే రేపటి నుంచి మీరు ఊర్లలో ఉండలేరు, మీ వ్యాపారాలు చేసుకోలేరు, బెదిరించినప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకే చెప్తున్నాం కదా, తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హామీ ఇచ్చారు, ఎవరైతే అధికారులు ఈ రోజున ఎవరైతే ఈ బెదిరింపులు చేస్తున్నారో రేపు వీళ్ళందరి మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఉంటాయి. నేను మాట్లాడు కానీ నేను రెస్పాండ్ కాదు తెలుసుకోవాలి. పేరు కూడా నాకు గుర్తించడానికి నాకు ఇష్టపడలే. నేను ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫస్ట్ మీరు మాట్లాడే ముందు ఎన్నికల ముందు సవాళ్ళు పెద్ద సవాళ్ళల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలనే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా అది మీరు మాకు చెప్పాలి. మాట్లాడే ముందు ఏదో మేము అన్నాంలే, మేము కట్టుబడి లేవులే అంటే చెప్పండి, అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచించుకుంటాం.